గురించి గురించి షూటింగ్ టైం అవుతుంది. ఇయ్యాడయ్యా నేను వీడియోలు తీయమన్నాడు. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఓకే అండి, ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఓపెన్ ఏ ఇంకెన్నిసార్లు ఓపెన్ అయ్యి నాకు అర్థం కావట్లేదు. మొన్న ఓపెన్ అయ్యి మొన్న ఓపెన్ అయ్యి ఇంక మీకు న్యూస్లు దొరకట్లేదా? నాకు తెలియగలుగుతున్నాను కానీ ఇంట్రెస్ట్ పోయింది సార్, నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. తగలబెట్టండి ప్రొఫెసర్ గారు, తగలబెట్టండి. ఓపెన్ అయ్యి 2 కొత్త మోడల్స్ రిలీజ్ చేసింది, O3 అండ్ O4 మినీ. శామ్ ఆల్ట్మన్ ప్రకారం ఇవి ఆల్మోస్ట్ జీనియస్ లెవెల్లో ఆలోచిస్తుందంట. కానీ ట్విట్టర్ రివ్యూస్ ప్రకారం అలా లేదండి. వామ్మో, ఇప్పటికే O1, O2, O3 ఇవి కాకుండా O3 మినీ, O4, 4.1, 4.5 ఏంటయ్యా ఇవి? కోడి గుడ్లు పెట్టినట్టు వీళ్ళు అప్డేట్లు వదులుతున్నారు అసలు. అరవింద్ శ్రీనివాస్ అదేనండి మన పర్ప్లెక్సిటీ CEO. పర్ప్లెక్సిటీ అనేది ChatGPT, గూగుల్ జెమినీ మోడల్ లేదా క్లాడ్ ఇట్లా LLM కాదు. పర్ప్లెక్సిటీ ఏం చేస్తుందంటే ఈ LLM మోడల్స్ అన్నిటికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తుంది అండ్ అప్ టు డేట్ ఉంచుతుంది. ఇది ఒక ర్యాపర్ టైప్ అనుకోండి. నాకు అర్థం కాదు సార్. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ స్టెరాయిడ్స్లో వర్క్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇదే పర్ప్లెక్సిటీ శాంసంగ్ అండ్ మోటరోలాతో టైఅప్ అయ్యి గూగుల్కి బాయ్ బాయ్ చెప్పొచ్చు అని బయట టాక్. రీసెంట్ గా అరవింద్ శ్రీనివాస్ గారిని మీ డే టు డే రొటీన్ ఎలా ఉంటదని అడిగితే ఇలా అన్నారు. I try to work all my waking hour, and you know there's this quote of Jensen Huang, like I wake up, I work, and even when I'm not working I think about work. I think that's basically what's happening, what's going on, and I really don't think anyone actually in the arena like actually like doing stuff right now. I don't think they're doing anything different from me. This seems like the bare minimum expectation right now. ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది, డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా, వెళ్ళొచ్చు చూసేయండి. ఇంకా మూడో న్యూస్కి వచ్చేసరికి మన వరుణ్ మావయ్య కాదండి, వరుణ్ మాయ, ఆయన యూట్యూబ్ ఛానల్ పేరే అది. ఏమంటే ప్రొఫెసర్ గారు యూట్యూబ్ ఛానల్ పేర్లు బాగున్నాయండి, వరుణ్ మాయ, తరుణ్ స్పీక్స్. మనం కూడా అలాంటి ఒకటి కట్టాలి. వరుణ్ కూడా మనలోనే ఏ వీడియోస్ చేస్తారు, కానీ ఈసారి నా దారి రహదారి అంటున్న వరుణ్ మోడర్న్ వర్షన్లో రామాయణంని గేమ్ కాన్సెప్ట్తో వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అట్ లాస్ట్ గేమింగ్ సెక్టర్లో కూడా ఇండియా స్టాండ్ అవ్వబోతుంది. ఒకసారి ఈ గేమ్ ప్లే క్లిప్ చూడండి. ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి మొన్న స్టార్టప్ మహాకుంభ్ ఈవెంట్లో మన ఇండస్ట్రియల్ మినిస్టర్ పీయూష్ గోయల్ షార్క్ ట్యాంక్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పారు. చైనా స్టార్టప్స్ ఏమో ఈవీస్ మీద, సెమీ కండక్టర్స్ మీద అండ్ ఏఐస్ మీద వర్క్ చేస్తుంటే మన ఇండియన్ స్టార్టప్స్ మాత్రం డెలివరీ యాప్స్ మీద, ఫ్యాన్సీ ఐస్ క్రీమ్స్ మీద వర్క్ చేస్తున్నాం. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వస్తే చచ్చిపోతారేమో పీయూష్ గోయల్. ఇలానే కనుక కంటిన్యూ అయితే వరల్డ్ క్లాస్ లెవెల్లో ఇండియన్ స్టార్టప్స్ని రిప్రజెంట్ చేయడం చాలా కష్టమని ఆయన చెప్పారు. ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి డాల్ఫిన్ గేమా. ఇదేదో బాగుందండి ప్రొఫెసర్ గారు. 40 yearsగా రీసెర్చర్స్ డాల్ఫిన్ శాంపిల్స్ ఆడియోస్ అన్నింటినీ కలెక్ట్ చేసి వాటిని ఇప్పుడు గూగుల్ డీప్ మైండ్ వచ్చేసి డాల్ఫిన్ లాంగ్వేజ్ని డీకోడ్ చేయడానికి వాడుతున్నారు అనమాట. ఇప్పుడు డాల్ఫిన్ గేమాతో డాల్ఫిన్ సేమ్ చెబుతున్నాయి అనేసి హ్యూమన్స్ ఈజీగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు.
అండ్ రివర్స్ కూడా సాగుతుంది. ఇప్పుడు హ్యూమన్స్ ఏం మాట్లాడుతున్నారు అనేది డాల్ఫిన్స్కి అర్థమయ్యే భాషలో పంపిస్తున్నారు వేవ్స్ అనేవి. చూద్దాం ఈ రీసెర్చ్ ఎక్కడి వరకు వెళ్తుందో. ఇది కనుక సక్సెస్ అయితే మనం మన పెట్స్తో ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. అదేదో ఆ పిల్లల బొమ్మల్లో ఉంటుంది కదా, ఈసారికి అంతే మరి. ఉంటాయి ఇంకా. నమస్తే, జై హింద్. ఓవర్ యాక్షన్